మోంతా తుఫాన్ ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో జంట జలాశయాలకు అధికంగా నీరు వచ్చి చేరుతోంది. జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్లను ఎత్తివేశారు. హిమాయత్ సాగర్ చెరువు గేట్ల ద్వారా వచ్చే వరద నీటితో ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్డుపై ఉన్న బ్రిడ్జ్ ధ్వంసమైంది. ఇటీవల భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో హిమాయత్ సాగర్ చెరువు నుంచి తరచూ వరద నీరు భారీగా వస్తుంది. దీంతో ఎగ్జిట్ నెంబర్ 17 ఎంట్రీ సమీపంలో ఉన్న సర్వీస్ రోడ్ బ్రిడ్జ్ వరద దాటికి ధ్వంసమైపోయింది. నీరు రోడ్డుపై నుండి ఉధృతంగా ప్రవహిస్తోంది. కొన్ని సంవత్సరాలుగా ఇదే తంతు కొనసాగుతున్నా కూడా అధికారులు సమస్య పరిష్కారం కోసం దృష్టి సారించడం లేదనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల భారీ వర్షానికి బ్రిడ్జ్ కోతకు గురై రాకపోకలు నిలిచిపోయాయి. ప్రతి ఏటా అధికారులు తూతూ మంత్రంగా చర్యలు తీసుకుంటున్నారని స్థానికులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాత్కాలిక చర్యలపై కాకుండా శాశ్వత సమస్య పరిష్కారం కోసం అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రహదారిపై ప్రస్తుతం బ్రిడ్జ్ ఉంది. అయితే సమస్య పరిష్కారం కోసం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తే ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. 3 సంవత్సరాల క్రితం ఒక ద్విచక్ర వాహనదారుడు బ్రిడ్జ్ పై నుంచి నీళ్లు పోస్తూ ఉండగా దాటే యత్నం చేశాడు. అయితే వరద దాటికి అతను నీళ్లలో కొట్టుకుపోతుండగా ట్రాఫిక్ పోలీసులు వెంటనే స్పందించి అతన్ని కాపాడారు. ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. భారీ వర్షాలు కురుస్తున్నప్పుడల్లా మంచిరేవుల గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నార్సింగి చౌరస్తా నుంచి మంచిరేవులకు వెళ్లే మార్గంలో మూసీ నదిపై బ్రిడ్జ్ ఉంది. అయితే గండిపేట జలాశయం నుంచి కొద్ది మేర నీళ్లు వదిలినా కూడా ఆ బ్రిడ్జ్ పై నుంచి నీళ్లు వెళ్తాయి. దీంతో అధికారులు రాకపోకలను నిలిపివేస్తూ ఉన్నారు. ఎన్నో ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వాలు మారుతున్నా తమ దుస్థితి మాత్రం మారడం లేదని మంచిరేవుల గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. భారీ వర్షాలు కురుస్తున్న ప్రతిసారి తాము ఇక్కట్లకు గురవుతున్నామని చెప్పంటున్నారు. ప్రభుత్వం స్పందించి మంచిరేవులకు వెళ్లే మార్గంలో భారీ స్థాయిలో బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి వాళ్ళంతా పేర్కొంటూ ఉన్నారు. మరోవైపు మోంతా తుఫాన్ ప్రభావంతో 3 జిల్లాల్లో నేడు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, జనగామ, సిద్దిపేట, యాదాద్రి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, సూర్యాపేట జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా పేర్కొంది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆసిఫాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, రంగారెడ్డి, నల్గొండ, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలోని పలు చోట్ల కుండపోత వర్షాలు కురిశాయి. మోంతా తుఫాను ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ 3 జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిశాయి. వర్షపు నీరుతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. సహాయక చర్యలు చేపడుతుంది జీహెచ్ఎంసీ అధికారులు కూడా అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు అన్ని కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాల గేట్లు ఎత్తివేశారు. నార్సింగి సర్వీస్ రోడ్ మంచిరేవుల దగ్గర రాకపోకలు నిలిపివేశారు. హిమాయత్ సాగర్ ORR పై కొట్టుకుపోయిన సర్వీస్ రోడ్డు మొత్తం కూడా పునరావృతం చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు.